దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమా ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మరి యేసు క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత 40 దినముల వరకు శిష్యులకు అగుపడుచు దేవుని రాజ్య విషయాలను గూర్చి వారికి బోధించుచు అనేకమైనటువంటి ప్రమాణాలు, రుజువులను చూపి వారికి తను తాను సజీవునిగా కనబరుచుకున్నాడు. మరి ఎందుకు క్రీస్తు ప్రభుల వారు అలాగూ మరి శిష్యులను కలుసుకున్నాడు, ఎందుకు శిష్యులకు మరి ఆ ప్రత్యక్షతను అనుగ్రహించాడో దేవుని లేఖనాల ద్వారా మనం చూసాం. మొట్టమొదటిగా ఆయనే క్రీస్తు ప్రభువు అని, ఈ లోకమునకు దేవుడు వాగ్దానము చేసిన మెస్సియా అని, ప్రవచనాలు ఆయన యందు నెరవేరినాయని, మరి క్రీస్తు ప్రభుల వారి లోకంలో ఆయన ఉన్నప్పుడు చెప్పిన మాటలు, మరి తానే మెస్సియా అనటానికి సూచన ఏ విధంగా యోనా తిమింగలం కడుపులో 3 దినములు 3 రాత్రులు ఉన్నాడో ఆ విధంగా మనుష్య కుమారుడు కూడా భూగర్భములో 3 దినములు 3 రాత్రులు గడుపుతాడని చెప్పిన మాటలు, ప్రవచనాలు నెరవేర్చి మరి తను తాను సజీవునిగా కనబరుచుకున్నాడు. అంతేకాదు మరి ఆ శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరిచి వారి నిరీక్షణను ఆయన స్థిరపరిచాడు. మరి ఈ 40 దినములు దరిదాపు 11 పర్యాయములు క్రీస్తు ప్రభుల వారు శిష్యులకు తను తాను ప్రత్యక్షంగా కనబరుచుకున్నాడు. మరి ఒకసారి దమస్కుకు వెళ్ళే మార్గంలో మరి పౌలు గారికి ఆయన దర్శనమిచ్చాడు. ఈ విషయాలన్నింటినీ ఒక్కొక్కటిగా ధ్యానించుకుందాం పిల్లరా. అయితే ఆ శిష్యులను ఎంతో భయక్రాంతులుగా జీవిస్తున్నటువంటి వారు, క్రీస్తు ప్రభుల వారు మా నాయకుడు, మా బోధకుడు, మా రక్షకుడు మరి అయినటువంటి ఆయనను వీరు చంపివేశారు. ఇశ్రాయేలు ప్రజలు, ఈ యూదా అధికారులు, యూదా పెద్దలు, ప్రధాన యాజకులు అని మరి మమ్మల్ని కూడా ఎక్కడ వీరు చంపేస్తారో అనేటువంటి భయంతో అలనాడు శిష్యులు జీవిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభుల వారు మరణించిన తర్వాత శిష్యుల పరిస్థితి అది. పేతురైతే మరి తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఆయన వెంట నడవడానికి మిగతా శిష్యులు కూడా సిద్ధపడ్డారు. అయితే క్రీస్తు ప్రభుల వారు 40 దినములు తాను సజీవుడనని, మరి మరణము ఆయనను బంధించలేదని, సమాధి ఆయనను అడ్డగించలేదని, మరణము ఆయనను ఏమీ చేయలేదని నిరూపించి ఆ యొక్క భయభ్రాంతులైనటువంటి ఆ యొక్క శిష్యులను బలమైన సాక్షులుగా చేయడానికి He has a mission to convert his fearful followers, his fearful disciples to faithful witnesses. ఆయన యొక్క శిష్యులు ఎంతో భయములో జీవిస్తున్నటువంటి వారిని మరి విశ్వాసంలో దృఢమైన సాక్షులుగా, నమ్మకమైన సాక్షులుగా ఆయన ఈ 40 దినములు వారిని బలపరిచి పరలోక రాజ్యపు విషయాలను వారికి బోధిస్తూ మరి తాను వాగ్దానము చేసినటువంటి, తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మని అభిషేకము కొరకు, రాకడ కొరకు యెరూషలేములో నిలిచి ఉండాలని వారిని సిద్ధపరిచాడు. మరి పాత నిబంధన గ్రంథంలో యోబు ఒక మాట అంటాడు. క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానమును గురించి మరి యోబు పలికినటువంటి మాటలు మనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేటటువంటివి, మన విశ్వాసాన్ని దృఢపరిచేటటువంటివి. యోబు గ్రంథము 19వ అధ్యాయంలో ఈ మాటలు చూద్దాం. యోబు పునరుత్థానమునందు విశ్వాసముంచిన వాడుగా కనబడుతూ ఉన్నాడు.
నా నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు. మై రిడీమర్ లివ్స్ అంటూ ఉన్నాడు. మై రిడీమర్ లివ్స్. నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అవి గ్రంథంలో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలెనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరు కాదు. నేనే కనులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి. తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమించబడును. For I know that my Redeemer liveth, and that he shall stand all that latter day upon the earth. And though after my skin worms destroy this body, yet in my flesh I shall see. Yet in my flesh shall I see God. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, చూసారా ఎంత గొప్ప నిరీక్షణతో యోబు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఇదిగో ఈ మాటలు ఎంతో శ్రేష్టమైనవి. అవి నిత్యముగా ఉండేలాగున మరి ఇనుప పొగరతో బండ మీద చెక్కబడాలి. ఇనుప పొగరతో బండ మీద చెక్కబడమే కాదు, అవి సీసముతో నింపబడి ఎప్పటికీ అలాగూ ఉండిపోవలసిందే. అంటే అంత సత్యమైనటువంటి ఆ మాటలని, నిత్యము నిలిచే మాటలు. ఏమిటి ఆ మాటలంటే, నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. నన్ను విమోచించే ఆ ప్రభువు, నన్ను విమోచించే నా దేవుడు, నన్ను విమోచించే నా రక్షకుడు. మై రిడీమర్ లివ్స్. ఆయన సజీవుడు. నా శరీరం మరణించిన, నా శరీరం చీకిపోయినా తిరిగి నేను ఆయనను చూస్తాను అంటున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు ఆ సజీవుని అయితే నీవు నేను కన్నులారా చూడటానికి, మరి ఆయన చేసిన ఆ రక్షణ కార్యాన్ని, ఆయన పునరుత్థానాన్ని ధ్యానించడానికి దేవుడు మరి గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు. క్రీస్తు ప్రభుల వారు లోకానికి రాక మునుపే యోబు గారి మాటలు పలికాడు. మరి నీ కొరకు, నా కొరకు 2000 సంవత్సరాలకు పూర్వం ఈ లోకంలోనికి వచ్చి ఆ విమోచకుడైన క్రీస్తు ప్రభుల వారు, మన రక్షకుడు, మన విమోచకుడైన ఆ క్రీస్తు ప్రభుల వారు తన ప్రాణాన్ని అర్పించి, తన పరిశుద్ధ రక్తాన్ని కల్వరి శిలువలో చిందించి, మరణించి పాతిపెట్టబడి 3వ దినమున మరణాన్ని జయించి పునరుత్థానుడుగా సజీవుడుగా తిరిగి లేచాడు. హల్లెలూయా. లేవడమే కాదు, 40 దినములు సజీవుడిగా తను తాను శిష్యులకు కనబరుచుకున్నాడు. ఆ యొక్క భయభ్రాంతులైనటువంటి ఆ శిష్యులను బలమైన నమ్మకమైన సాక్షులుగా పరివర్తన చెందింపచేయడానికి, మార్చడానికి, టు ట్రాన్స్ఫార్మ్ దెమ్ into faithful witnesses until their death. వారు మరణము వరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా ఉండలాగిన క్రీస్తు ప్రభుల వారు వారిని సిద్ధపరిచి దేవుని పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఇదిగో ధవలమైన సింహాసనం మీద ఆయన కూర్చొని ఈ లోకమంతటికి తీర్పు తీర్చవలసిన
సమయం ఒకటి దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం నుంచి గమనిస్తే, మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న వానిని ఒకనిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. క్రీస్తు ప్రభులవారు మరి నీ కొరకు, నా కొరకు, ఈ లోకమంతటి కొరకు తీర్పు తీర్చడానికి ఆయన మరి రాబోతూ ఉన్నాడు. ధవలమైన సింహాసనంపై ఆయన ఆసీనుడై ఈ లోకమంతటికి తీర్పు తీర్చే గడియ ఒకటి దేవుడు నిర్ణయించాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 22 నుంచి 23 వచనాల్లో మనం చూస్తాము. తీర్పు తీర్చడానికి క్రీస్తు ప్రభుల వారికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు గనక మనం గమనిస్తే, తండ్రి ఎవనికి నీ తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచినట్లుగా అందరూ తన కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారమును కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు ఇంకా నీవు క్రీస్తు ప్రభుల వారిని గణపరచలేక ఉన్నట్లయితే నేడే అనుకూల సమయము, నేడే రక్షణ సమయము. ఆయనను గణపరచని వాడు తండ్రి అయిన దేవునిని గణపరచలేదు అంటూ ఉన్నాడు. మరి గణపరచనటువంటి వారందరికీ తీర్పు తీర్చడానికి ఒక దినాన్ని దేవుడు సిద్ధపరిచాడు. మరి ఆ దినము మరి క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించినటువంటి వారందరూ నిత్య జీవంలోనికి, మరి ఆయనను అంగీకరించినటువంటి వారు నిత్య అగ్ని గుండములోనికి పంపించబడతారు. అది రెండవ మరణము. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ రెండవ మరణము నుంచి నీవు నేను తప్పించబడాలి. నిత్య రాజ్యంలో, దేవుని రాజ్యంలో, నిత్యత్వంలో నీవు నేను ఉండాలన్నదే ఆయన చిత్తము. అందుకే ఆయన మరి పునరుత్థానుడిగా లేచి సజీవుడిగా 40 దినముల వరకు శిష్యులకు అగుపడుతూ ఆ శిష్యులను మరి భయముల నుంచి విడిపించి బలమైన సాక్షులుగా నిలబెట్టాడు. నీవు నేను కూడా ఆ క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో చేర్చుకుని ఆ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి కొరకు బలమైన సాక్షులంగా, నమ్మకమైన సాక్షులంగా జీవిద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చేయగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రజ, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదల మాకు అనుగ్రహించిన దేవా మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించి పునరుత్థానుడిగా 3వ దినమున తిరిగి లేచి 40 దినముల వరకు తన శిష్యులకు అగుపడి భయభ్రాంతులైనటువంటి వారిని అయా భయముల నుంచి విడిపించి బలమైన సాక్షులుగా, మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా మరి వారిని స్థిరపరిచి సిద్ధపరిచిన మాదిరిగా మమ్మల్ని అందరినీ ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మ చేత నమ్మకమైన బలమైన సాక్షులుగా సిద్ధపరిచి స్థిరపరిచి క్రీస్తు ప్రభుల వారి రాకడ కొరకు సిద్ధపరచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ నా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్,
ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.